సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వరుణ్. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం పాండాస్ గురించి తెలుసుకున్నాం. దాని సీక్వెన్స్ ఈరోజు మనము నంపై లైబ్రరీస్ గురించి తెలుసుకుందాం. సో మనం నంపై గురించి ఈజీగా చెప్పాలి అంటే మనం అందరం 10th క్లాస్లో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎట్లనైనా ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్లో మనకి మ్యాట్రిసెస్ ఇంకా అరేస్ అదైతే బేసిక్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కనుక మీకు వచ్చినట్టు కొంచెం ఐడియా ఉన్నా మీకు 70% ఆఫ్ నంపై ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉండుంటుంది మొత్తం. సో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈజీగా. సో ఫస్ట్ మనము నంపై డెఫినేషన్స్ తెలుసుకుంటే, నంపై డెఫినేషన్ ఏంటి అంటే నంపై ఈజ్ అన్ ఫండమెంటల్ ప్యాకేజ్ ఆఫ్ ఏ న్యూమరికల్ కంప్యూటింగ్ ఇన్ పైథాన్. ఇది మన బేసిక్ దాని డెఫినేషన్. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, దీని బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుంటే, ఇట్స్ ప్రొవైడ్స్ అనే సపోర్ట్ ఆఫ్ ఎ లార్జ్ సపోర్ట్ ఆఫ్ మల్టీడైమెన్షనల్ arrays and a mathematical along with a collection of a mathematical functions, operations and analysis arrays of efficiency. సో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది ఎట్లా అంటే ఫస్ట్ మనం ఒక డైమెన్షన్ తోటి వర్క్ చేసినాం అనుకోండి, వర్క్ కొంచెం స్లో అవుతుంది. మల్టీ డైమెన్షనల్ లెక్క యూజ్ చేసినాం అనుకోండి, వర్క్ కొంచెం ఫాస్ట్ అవుతుంది, ఎఫిషియన్సీ అయిపోతుంది. దాని తర్వాత నంపైని వైడ్ రేంజ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దాని సైంటిఫిక్గా చెప్పాలి అంటే న్యూమరికల్ కంప్యూటింగ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. మనం దాన్ని డేటా అనాలిసిస్ చేయొచ్చు, మిషన్ లెర్నింగ్ తోటి యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు నంపైని. దాని తర్వాత మనకి ఒక 5 కీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 5 కీ ఫంక్షన్స్ ఏందో నేను మీకు ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇన్ డెప్త్ నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాథమెటికల్ ఫంక్షన్, థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ విత్ అదర్ లైబ్రరీస్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఈ 5 కీవర్డ్స్ ఇంపార్టెంట్ ఫర్ ద నంపై. దాని తర్వాత నేను మీకు తర్వాత దీని గురించి బ్రీఫ్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, ఆ 5 కీవర్డ్స్ నేను మీకు చెప్పిన కదా, ఆ 5 కీవర్డ్స్ గురించి నేను మీకు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇది నార్మల్గా చిన్న ఒక్కొక్క డేటా సెట్ కాకుండా లార్జ్ డేటా సెట్స్, దాని వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. దీన్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. డేటా ఎంత లార్జ్ ఉన్నా సరే మల్టీ డైమెన్షనల్ కాబట్టి మల్టిపుల్ ఉంటాయి. సో దాని వర్క్ని ఫాస్ట్ ఎఫిషియన్సీ చేసేస్తుంది. దాని తర్వాత మనకి సెకండ్ వన్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్ హ్యాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఇట్లాంటి చాలా ఫంక్షన్స్ను మ్యాథమెటికల్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు? బ్రాడ్కాస్టింగ్లో నువ్వు డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ తోటి నువ్వు వర్క్ చేస్తావు. లైక్ అరేస్ తోటి. అరేస్లో మనకి 1 డైమెన్షనల్ ఉంటుంది, 2 డైమెన్షనల్ ఉంటుంది, 3 డైమెన్షనల్ ఉంటుంది. డిఫరెంట్గా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఈ షేప్స్, ఈ సైజెస్ బట్టి నువ్వు నీ వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. లైక్ 2 డైమెన్షనల్తో 2 డైమెన్షనల్ చేసుకోవచ్చు, 3 డైమెన్షనల్తో అట్లా రెండింటిని రిలేట్ చేసి నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఇది బ్రాడ్కాస్టింగ్ అంటే. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ విత్ అదర్ లైబ్రరీస్. ఇది ఏంది అంటే, నువ్వు నాట్ ఓన్లీ నువ్వు నంపై తోటి వర్క్ చేసేటప్పుడు నువ్వు నంపై జస్ట్ అదొక్కటే ప్యాకేజ్ ఎక్కించుకోవాలి అని లేదు. నువ్వు వేరే ప్యాకేజెస్ కూడా దాన్ని సైమెంటేనియస్లీ దాంతో వర్క్ చేసుకోవచ్చు. లైక్ మ్యాట్ప్లాట్లిబ్, సైపై, పాండాస్, ఇట్లా డిఫరెంట్ లైబ్రరీస్. నువ్వు పెద్ద ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుంటే ప్రతి ఒక్క ప్యాకేజ్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాతనే నువ్వు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎఫిషియన్సీ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒకప్పట్లో నంపైని సిలో ఇంకా ఫోర్ట్రాన్లో యూజ్ చేస్తుండే క్యాలిక్యులేషన్స్ చేయడానికి. ఇప్పుడు సేమ్ నంపైని పైథాన్లోకి తీసుకొచ్చినారు. ఎందుకంటే వర్క్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి. సో నంపైని పైథాన్లోకి వేసి వర్క్ని ఫాస్ట్గా చేయడానికి ఇప్పుడు నంపైని యూజ్ చేస్తున్నారు. సో థియరిటికల్ పార్ట్ వర్క్ వచ్చేస్తే ఇది మన నంపై కంప్లీట్, ఈజీగా చెప్పాలంటే కంప్లీట్. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రోగ్రామాటిక్ వైజ్ చేసుకుందామంటే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్ నౌ.
సో గైస్, బేసిక్ కాన్సెప్ట్. నేనైతే ఫస్ట్ జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తాను. జూపిటర్ నోట్బుక్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే, ఫస్ట్ ఇందులో మెయిన్ రీజన్ వచ్చేసి నువ్వు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, నువ్వు ఈ నంపై ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నువ్వు కమాండ్ ప్రాంప్ట్లకు కానీ పవర్ షెల్లకు కానీ అందులోకి పోయి నువ్వు సపరేట్గా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒక పెద్ద ఒక్క చిన్న లైన్ మిస్ అయినా సరే మొత్తం క్రాష్ అవుతుంది. సో ఇన్స్టాల్ కాదు, ఫుల్ టెన్షన్ చేస్తుంది. సో అందుకని నేను జూపిటర్ నోట్బుక్ రికమెండ్ చేస్తాను. ఫస్ట్ అయితే నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎన్పి ఎందుకు అంటే దాని షార్ట్ కట్ నేమ్ లెక్క, లేకపోతే నిక్ నేమ్ అని అనుకోవచ్చు. దాని తర్వాత నేను ఒక టూ లిస్ట్ క్రియేట్ చేసిన, ఒక దాంట్లో 1 to 5, ఒక దాంట్లో 6 to 10. దాని తర్వాత దాని అవుట్పుట్ వచ్చేసి ఏమో ఇది. దెన్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని చెప్పినా కదా మీకు. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను అడిషన్ చేసిన అనమాట. అడిషన్ సమ్ అని అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ థింగ్ ప్లస్ అనమాట. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే, లైక్ మీకు చూపిస్తాను ఇక్కడ 6 + 1 = 7. దాని తర్వాత 7 + 2 = 9 అండ్ 8 + 3 = 11. ఇది మీకు కనిపిస్తుంది. ఇది అడిషన్ చేసిన. దాని తర్వాత నేను మల్టిప్లికేషన్ చేసిన, దానికి కూడా సేమ్ థింగ్ యూజ్ చేసిన. ఫస్ట్ 6 × 1 = 6, 7 × 2 = 14 ఇట్లా అయ్యింది. దాని తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసిన. బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ స్టాటిస్టిక్స్లో మీన్, స్టాండర్డ్ డివియేషన్స్ అందరికి ఐడియానే ఉంటుంది కదా, అది యూజ్ చేసిన అనమాట. అందులో కూడా array 1 తీసుకున్నా. array 1లో మనకి ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5 అన్నీ ఉన్నాయి కదా. సో మనకి మీన్ వచ్చేసి 3. దాని తర్వాత స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి 1.414 సంథింగ్ చేంజ్. దాని తర్వాత 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ అని చెప్పిన వీడియోలో చాలాసార్లు చెప్పిన. సో 2 డైమెన్షనల్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన, ఇందులో క్రియేటింగ్ 2 డైమెన్షనల్ అరేస్ మ్యాట్రిక్స్. దాని తర్వాత మ్యాట్రిక్స్ = np.array. దీంట్లో కూడా నేను ఏం చేసిన అంటే, మన అరేలో 5 వరకే ఉండే కదా, నేను 6 వరకు ఎక్స్టెండ్ చేసుకొని 3 ఇట్లా 3 3 2 లెక్క కామాతో సపరేట్ చేసుకున్నాం. మనకి ఇక్కడ చూస్తే 2 డైమెన్షనల్ అరే = 1 2 3 అని చెప్పి వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇది స్క్వేరింగ్ చేసిన. ల్యాండ్ స్పేస్ అంటే నథింగ్ బట్ 0 1 5 అని ఉంది కదా, ఇన్ బిట్వీన్ ఎంత తేడా వస్తుంది అని చెప్పి ఇది మనకి స్పేస్ వాల్యూ చూపిస్తుంది. ఇక 0 to 1 మనకి స్పేస్ వాల్యూ ఎంత అని చెప్పి. దాని తర్వాత నేను అరేని క్రియేట్ చేసిన విత్ స్పెసిఫిక్ షేప్స్ అండ్ సైజెస్. దాని తర్వాత ఇందులో నేను ఏం చేసుకున్నా, నాకు ఓన్లీ జీరోసే ఉండాలని చెప్పి నేను దానికి పర్టికులర్గా మెన్షన్ చేసిన. నా సైజ్ వచ్చేసి 3,3. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న 0s 3,3 ఇట్లా ఒక ఫామ్ అయిపోయింది. దీన్ని మనం 3 డైమెన్షనల్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నంపైలో మొత్తం ఇదే నడుస్తుంది. సో అంత ట్రిక్కీ ఏముండదు, సింపుల్గా అయిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డేటా సైన్స్ ప్రతి ఒక్క టాపిక్ ఐల్ ఎక్స్ప్లెయిన్. కింద కమెంట్ చేయండి మీకు ఎట్లాంటి టాపిక్స్ కావాలో. ఐ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.